నమస్కారం. సో హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టోటల్ మన జిల్లాలో ఉన్న ఒక 105 రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్, సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్ నేతృత్వంలో కమిటీస్, అదేవిధంగా మండల్ లెవెల్లో మండల్ స్పెషల్ ఆఫీసర్స్తోని కూడా కమిటీస్ వేసి ఈ 105 ఏవైతే మన జిల్లాలో ఉన్నాయో సో అవన్నీ కూడా నిన్నటి నుంచి అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఒక ప్రొఫార్మా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక 4 మెయిన్ పాయింట్స్, స్టోరేజ్ అనేటివి ఎట్లా చేస్తూ ఉన్నారు, సో అదేవిధంగా ఏవైతే వెజిటేబుల్స్, గ్రాసరీస్, ఎగ్స్ ఇవన్నీ సప్లై అవుతూ ఉన్నాయో సో అవన్నీ కూడా ప్రాపర్గానే సప్లై అవుతున్నాయో లేవో, సో క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వాటి మీద, అదేవిధంగా యుటెన్సిల్స్, కంటైనర్స్ అవన్నీ అడిక్వేట్గా ఉన్నాయా లేవా, లేక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా సుమారుగా 562 స్కూల్స్లో మనము 20 crores పెట్టి కూడా